హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో లాస్ట్ వీక్ నేను రికార్డ్ చేసిన కొన్ని క్లిప్స్ యాడ్ చేశానండి. అండ్ దెన్ సండే బ్లాగ్ నుంచి కంటిన్యూ చేశాను. లాస్ట్ వీక్ లేచి పొద్దునే పూజ చేసేసుకొని కిచెన్లోకి వస్తే ఇక్కడ ప్యారెట్స్ ఎంత గోల చేసేస్తున్నాయో చూడండి. సో ఆ కిచెన్లో నుంచి వాటిని చూడటం ఫస్ట్ టైం అండి నేను బాంబే వచ్చినాక ప్యారెట్స్ని ఫిగర్ అవుట్ చేయటం. ఇక్కడ చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా ఇవాళ శ్లోక స్కూల్కి వెళ్ళిపోయినాక పనంతా ఫినిష్ అయిపోయినాక నేనైతే వీడియో ఇదంతా స్కెడ్యూల్ చేసేసుకొని రెడీ అయితే అయిపోయానండి బయటకు వెళ్దాము అని. కానీ నేను రెడీ అయ్యి క్యాబ్ బుక్ చేసుకుందాము అనేసరికి విపరీతమైన వాన. అండ్ ఈ వాన ఆగే అంతవరకు వెయిట్ చేసి దెన్ ఐ స్టార్టెడ్ ఫర్ మై జర్నీ. యాక్చువల్లీ ఏంటి అంటే చాలా రోజుల నుంచి నేను హెయిర్ కట్ చేయించుకోవాలి అనేసి ప్లాన్ అయితే చేస్తున్నాను, కానీ ఎగ్జిక్యూట్ అయితే చెయ్యట్లేదండి. 3 months అయిపోయిందేమో. ఐ వాస్ థింకింగ్ కొంచెం ఓవర్గ్రో అయిపోయింది నా హెయిర్ అని. కానీ వెళ్ళటానికి ఎందుకో నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం కదా మన పని అనేసరికి ద సేమ్ థింగ్ వాస్ హ్యాపెనింగ్. అండ్ ఫైనలీ ఇవాళ ఎలాగైనా వెళ్ళాలి అని వాన వచ్చినా కూడా నేను వెయిట్ చేసి దాని తర్వాత క్యాబ్ దొరక్కపోతే ఆటో బుక్ చేసుకొని బయలుదేరి వెళ్ళి హెయిర్ కట్ అయితే చేయించుకున్నానండి. అండ్ దిస్ లేడీ షీ డిడ్ అ బ్రిలియంట్ జాబ్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి నా హెయిర్ కట్. అండ్ ఇంకా ఇక్కడి నుంచి అయితే సండే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. సండే మార్నింగే కొంచెం లేచి ప్లాంట్స్ని చూసుకుంటూ ఉన్నానండి. ఎస్పెషలీ నా ఫర్న్ ప్లాంట్ ఏమవుతుంది అంటే అది కొంచెం డ్రై అయిపోతుందండి లీవ్స్. ఇవి ఫర్న్స్ కొంచెం డెలికేట్గా అయితే ఉంటున్నాయి వీటిని పెట్టడానికి. అండ్ ఈ ఫర్న్ ప్లాంట్ నేను ఏ పాట్ నుంచి తేలేదండి, మా బాల్కనీలో కొంచెం మట్టి ఇసుక అవి ఉంటాయి కదా, అక్కడి నుంచి ఒక ఫర్న్ ప్లాంట్ పుట్టుకొచ్చిందనమాట. సో దాన్ని అక్కడి నుంచి తీసి నేను పాట్లో పెట్టాను జస్ట్ టు సీ ఇఫ్ ఇట్ విల్ సర్వైవ్ ఆర్ నాట్ అని. కానీ చాలా బాగా పెరుగుతుంది. మొన్న నేను 2-3 days లేను కదండి, అప్పుడు కొంచెం వాటరింగ్ అట్లా చేసి వెళ్ళాను. బట్ దెన్ అయినా కొంచెం వడలిపోయినట్టు అయిపోయి లీవ్స్ అప్పటి నుంచి కొంచెం బ్రౌన్గా అవుతున్నాయి. అండ్ వీటిలన్నిటిని కొంచెం చూసుకొని ఇవాళ ఏంటి అంటే సండే నాకు వంట పని ఉండదు కాబట్టి చాలా పెండింగ్ పనులన్నీ ఫినిష్ చేసుకుందాం అనుకున్నానండి. ఈ కింద వార్డ్రోబ్ ఏదైతే ఉంటుందో ఈ ఇంట్లో ఏంటంటే సరిగ్గా షెల్ఫ్స్ ఇలేదండి, ఇంత స్పేస్ వేస్ట్ అయిపోయినట్టే ఉంది చూడండి. సో ఇక్కడ ఏం చేస్తా అంటే నేను ఎలాగ మళ్ళీ ఇంకొన్ని ఆర్గనైజర్స్ కొనటం అన్నది నేనైతే చెయ్యనండి. బికాజ్ అవి ఈ ఇంటికి కొంటాను, నెక్స్ట్ ఇంటికి నాకు వర్కౌట్ అవ్వవు. సో ఉన్న దాంతో నేనైతే అడ్జస్ట్ అయ్యి ప్రాపర్గా ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో చూసుకుంటాను. అండ్ ఈ షెల్ఫ్లో ఏంటి అంటే నేను శారీస్, కొంచెం శ్లోక పట్లంగాలు అట్లాంటివి పెడుతూ ఉంటానండి. అండ్ ముందైతే న్యూస్ పేపర్ వేసాను, కానీ ఇప్పుడు బట్టల షెల్ఫ్స్లో కూడా ఈ షెల్ఫ్ లైనర్స్ వేస్తే కొంచెం మాయిశ్చర్ అన్నది తేమ పట్టకుండా ఉంటుంది షెల్ఫ్స్లో. అండ్ బట్టల్లోకి అది సీప్ అవ్వకుండా ఉంటుంది అనిపించింది. సో షెల్ఫ్ లైనర్ వేసేసుకొని ఈ ఆర్గనైజర్, శారీ ఆర్గనైజర్ అయితే నేను ఐకియా నుంచి తెచ్చానండి. లాస్ట్ టైం ఐకియా షాపింగ్ వీడియోలో కూడా మీకు ఇది చూపెట్టాను. దీంట్లో ఆల్మోస్ట్ 15 శారీస్ వరకు అయితే పడుతున్నాయి. అండ్ ఇంకా మీరు కొంచెం స్టఫ్ చేసి పెట్టారు అంటే 20 వరకు పడతాయి. కానీ మన పట్టు చీరలు ఇట్లాంటివి ఎక్స్పెన్సివ్ శారీస్ కొంచెం గాలి తగలనియాలి కాబట్టి 15 వరకు ఈజ్ ఓకే. సో దీంట్లో నేను చీరలు మోస్ట్ ఆఫ్ ద శారీస్ దీంట్లో పెట్టుకుంటున్నాను. అండ్ మళ్ళీ ఐకియాకి వెళ్ళినప్పుడు మాత్రం ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా కొనుక్కోవాలి అని డిసైడ్ అయ్యానండి. దిస్ ఈజ్ అ వెరీ యూస్ఫుల్ ఆర్గనైజర్. ఇది 200 రూపీస్ ఎంతోనండి, నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే గుర్తుకు రావట్లేదు. 200-240 రూపీస్ ఇది. అండ్ మెటీరియల్ ఈజ్ రియలీ నైస్, ప్లాస్టిక్ మెటీరియల్. అండ్ మన చీరలు చాలా సేఫ్గా అయితే ఉంటున్నాయి. సో ఈ ఆర్గనైజర్లో మోస్ట్ ఆఫ్ ద శారీస్ పెట్టుకున్నాను. అండ్ మిగతా చీరలు అన్నిటికీ కూడా ఇట్లాంటి ఆర్గనైజర్స్ అయితే కొందాము అని డిసైడ్ అయ్యానండి. అండ్ ఇంకొక చిన్న ఆర్గనైజర్, మామూలు శారీ ఆర్గనైజర్స్ ఉంటాయి కదా మన దగ్గర, వాటిల్లో కొన్ని కుర్తా పీసెస్ నేనేంటి అంటే జనరలీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చందేరి కాటన్ కానీ రా సిల్క్ కానీ ఇట్లాంటి డ్రెస్ మెటీరియల్స్ దొరికినప్పుడు తెచ్చుకుంటానండి. అవి ఏంటి అంటే ఒక క్లాసీ లుక్ అయితే వస్తాయి అలాంటి డ్రెస్సెస్. ఎంత మనం రెగ్యులర్ మింత్రాలో, అమెజాన్లో ఆర్డర్ చేసినా ఆ రెగ్యులర్ స్టఫ్ లాగే ఉంటుంది నాకు.
కానీ ఇలాంటి సిల్క్ మెటీరియల్ తెచ్చి మనం స్టిచ్ చేయించుకున్నాం అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అయితే పడతాయి, కానీ ఇట్ లుక్స్ రియలీ క్లాసీ అండ్ ఎలిగెంట్ అనమాట. సో అలాంటి డ్రెస్ మెటీరియల్స్ అవన్నీ ఇంకొక ఆర్గనైజర్లో పెట్టాను. అండ్ ఇక్కడ రిమైనింగ్ కొన్ని చీరలు ఉన్నాయండి. అండ్ చాలా వరకు చీరలు ఏంటి అంటే నేనైతే అంత శారీస్ కట్టనండి. సో ఎప్పుడైనా ఒకేషన్స్ పండగలకి వేసుకోవటమే తప్ప అంత ఫ్రీక్వెంట్గా చీరలు వేయటం అండ్ నేను అంత ఫ్రీక్వెంట్గా కొనుక్కోను. అండ్ అట్ ద సేమ్ టైం వేసుకోవటం కూడా ఉండదన్నమాట. సో ఇవన్నీ మెల్లిగా అయితే ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాను కింద షెల్ఫ్లో. అండ్ స్లోగా పట్లంగాలు ఏమైపోయినాయి అంటే అట్లా ఫోల్డ్ చేసి పెట్టి ఒకలాంటి స్మెల్ వస్తుంది కదండి, ముక్కు వాసన అంటాము, అలా అనిపించింది. సో ఇవాళ పట్లంగాలన్నీ కొంచెం స్ప్రెడ్ చేసి కొంచెం బ్రైట్గా ఉంది. అంటే మాకు ఏ రోజు వాన వస్తుందో ఏ రోజు ఎండ వస్తుందో ఏం తెలీదు. ఎండ రాదు కానీ వాన సడన్గా పడిపోతుంది అనమాట. అందుకని బయట అయితే పెట్టలేను. సో ఇంట్లోనే బెడ్ మీదే కొంచెం కర్టన్స్ అన్నీ ఓపెన్ చేసేసి మెష్ డోర్ వేసేసి ఇది బట్టలన్నీ స్ప్రెడ్ చేసి అయితే పెట్టానండి. అండ్ ఓన్లీ లంగాలకే ఆ స్మెల్ వచ్చింది. లక్కీలీ చీరలకి రాలేదండి అట్లాంటి స్మెల్. అన్నీ చెక్ చేసుకొని నేను చీరలకి కూడా వస్తే స్ప్రెడ్ చేసి పెట్టుకుందాము అనుకున్నాను, కానీ లక్కీలీ ఇట్ డెంట్ హ్యాపెన్. ఈ లంగాలు మాత్రం అన్నీ ఓపెన్ చేసి మాత్రం పెడుతున్నాను. అండ్ ఇవేమో లాస్ట్ టైం ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడే డ్రై క్లీనింగ్ చేయించి పెట్టాను, ఆ కవర్లోనే ఉంచానండి ఈ లంగాలు. ఇవన్నీ మాత్రం ఏం స్మెల్ లేదు, ఆ ప్లాస్టిక్ కవర్లో ఉన్నవి ఏం స్మెల్ రాలేదు. బట్ విడిగా ఫోల్డ్ చేసి పెట్టిన లంగాలు మాత్రం కొంచెం స్మెల్ వచ్చినాయి. సో అవన్నీ కొంచెం ఎయిర్ డ్రై అవుతాయి అన్నట్టు స్ప్రెడ్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. అండ్ ఈ లంగాల్లో ఒక్కటి కూడా నేను కుట్టించలేదండి, అన్నీ అమ్మే సెలెక్ట్ చేస్తారు, అమ్మే కుట్టిస్తారు. మోస్ట్లీ శ్లోక లంగాలన్నీ అమ్మే చూసుకుంటారనమాట. నాకు అసలు ఏది ట్రెండ్ అవి కూడా తెలియదండి. లంగాలు పిల్లలు కూడా వేసుకోవట్లేదు. అండ్ మేము అందులో బయట ఉండేసరికి అస్సలు వేసుకోదు. మన తెలుగు వాళ్ళు 2-3 ఉంటే వాళ్ళని చూసైనా వేసుకుంటారండి పిల్లలు. ఇక్కడేమో తనకి ఫ్రెండ్స్ అసలు తెలుగు వాళ్ళే ఎవ్వరు లేరు. సో ఇంకా లంగాలు వేసుకోవటం అట్లాంటివి అన్నవి ఉండదు. ఊరినే మనం ముచ్చటకు కొనుక్కోవటమే, ఏదో పండగ పూట కాసేపు వేయించటమే. అండ్ చీరలు కూడా అండి, ఒకవేళ శారీ ఆర్గనైజర్స్ అట్లాంటివి మీరు కొనటం లేదా ఇన్వెస్ట్ చేయటం ఇష్టం లేదు అన్నప్పుడు క్లాత్ బ్యాగ్స్ వస్తాయి కదండి, ఇవైతే మనం హోటల్స్కి వెళ్ళినప్పుడు రిసార్ట్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు లాండ్రీ బ్యాగ్స్ అని ఇస్తూ ఉంటారు. అవి ఇంటికి వచ్చినాక నేను వాష్ చేసేసుకొని ఇట్లా శారీస్ ఆర్గనైజ్ చేసుకుంటాను. అండ్ ఆల్సో క్లాత్ కవర్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మోస్ట్లీ క్లాత్ కవర్సే ఇస్తున్నారు. ఆ కవర్స్ని కూడా మీరు శారీ ఆర్గనైజర్స్ లాగా యూజ్ చేయొచ్చు. అండ్ ఎస్పెషలీ పట్టు చీరలండి, ఇట్లాంటి బ్యాగ్స్లో పెడితే ఇది అన్నది నల్లగా అవ్వటం ఉండదండి. జనరలీ జరీ శారీస్ ఏంటంటే ఒకదాంతో ఇంకొకటి కాంటాక్ట్ అయ్యి కూడా కొంచెం నల్లగా అయిపోతూ ఉంటుంది. సో ఏ చీరకు ఆ చీర ఇండివిజువల్లీ ఇలాగైనా పెట్టుకోవచ్చు. నేను మరీ ఎక్స్పెన్సివ్ శారీస్ ఏం చేస్తాను అంటే ఇలా ఇండివిజువల్ ఈ లాండ్రీ బ్యాగ్స్ లాంటి వాటిల్లో వేసి పెట్టుకుంటానండి. అండ్ కొన్ని చీరలు మరీ నల్లగా అయిపోవు జరీ అని మనకు కొంచెం ఐడియా ఉంటుంది కదా, అట్లాంటి శారీస్ మాత్రం శారీ ఆర్గనైజర్లో పెట్టేస్తాను. అండ్ ఆ షెల్ఫ్ వరకే సర్దుకున్నానండి. పైన ఇంకా షెల్ఫ్ ఉంది, అది కూడా మెస్సీగానే ఉంది, కానీ దాన్ని సమ్ అదర్ డే ఐ విల్ సార్ట్ ఇట్ అవుట్. అండ్ ఇంకా నిన్న నైట్ బట్టలు తీసానండి, కానీ సరిగ్గా ఆరలేదు అనేసి బెడ్ మీద వేసాను అనమాట, ఫ్యాన్ వేసి. అవి ఇప్పుడు తెచ్చి అన్నీ మడతేసేసుకుంటున్నాను. ఈ బట్టల పని మాత్రం రెగ్యులర్గా చేసుకుంటేనే మనకి ఈజీగా అనిపిస్తుందండి. ఒక్కరోజు మెషిన్ వేయలేదు అంటే ఆ పెండింగ్ చాలా బట్టలు అక్యూములేట్ అవుతాయి. అవన్నీ మెషిన్లో వేసి అవి ఆరేసి అవి ఆరక అండ్ మడతేసేటప్పుడు ప్రాబ్లం అవుతూ ఉంటుంది అండ్ కొంచెం లేజినెస్ వస్తుంది. సో ఎవ్రీ డే నేనైతే దీన్ని మస్ట్ అండ్ షుడ్గా చేస్తూ ఉంటానండి. అండ్ ఇక్కడ ఇంకా కుకింగ్ ఇవాళంతా అనంత్ చూసుకుంటున్నారు కాబట్టి నేను ఇంకొంచెం టైం ఉంది కదా అన్నట్టు ఎందుకు వేస్ట్ చేయటం అనేసి ఈ షెల్ఫ్ అయితే ఇది తీసి అంతా ఆర్గనైజ్ చేస్తున్నానండి. ఇదేంటి, నా హాల్లో నేను బుజ్జి వినాయకుడిని పెట్టుకుంటాను కదా, అది చెస్ట్ ఆఫ్ డ్రాస్ అండి. సో ఫస్ట్ కింద డ్రా క్లీన్ చేస్తున్నాను, ఎందుకంటే టాప్ మోస్ట్ డ్రా చాలా మెస్సీగా ఉంది. అన్ని డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ దీంట్లో పెట్టేస్తాను. స్పేర్ ఐటమ్స్ ఉంటాయి కదా, నేనేం చేస్తానంటే కొన్ని సార్లు యూస్ చేస్తాను, కొన్ని తీసేసి లోపల పెడుతూ ఉంటాను, అట్లా మారుస్తూ ఉంటానండి డెకోర్. సో ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో డెకరేటివ్ ఐటమ్స్ అవన్నీ ఈ షెల్ఫ్స్లో పెట్టుకుంటాను.
అండ్ వీటిల్ని ఇవాళ మొత్తం తీసి కొంచెం నీట్గా ఆర్గనైజ్ చేద్దాము అనేసి కాలిన్తో ఈ షెల్ఫ్ అంతా క్లీన్ చేసి నీట్ చేసేసుకున్నాను. అండ్ దెన్ ఐ విల్ రీఆర్గనైజ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. అండ్ ఈ పైన కూడా షెల్ఫ్ పైన కూడా కాలిన్తోనే క్లీన్ చేసేస్తానండి. అండ్ చాలామంది అడుగుతున్నారు లోషన్స్ ఏం యూస్ చేస్తారని. నేను కాలిన్ తప్ప ఇంకేది యూస్ చేయనండి. ఇల్లు క్లీనింగ్, ఫర్నిచర్కైనా, మిర్రర్స్కైనా, లేదా నా గ్లాస్ డోర్స్కైనా అన్నిటికీ ఒక కాలిన్ బాటిలే యూస్ చేస్తానండి. అంతకు మించి నేనేమి సొల్యూషన్స్ అయితే బయట నుంచి కొనను. అండ్ డస్టింగ్ క్లాత్ నేను ఆల్రెడీ చెప్పాను, మైక్రోఫైబర్ క్లాత్ ఎక్కువ యూస్ చేస్తాను. కానీ ఇవాళ యూస్ చేస్తుంది మాత్రం రీయూజబుల్ టిష్యూస్ అని వస్తున్నాయి కదండి, ఇవి కూడా బాగానే ఉంటున్నాయి డస్టింగ్ చేసుకోవటానికి. అండ్ ఇదేంటి అంటే డస్టింగ్ చేసుకోవచ్చు, మళ్ళీ వాష్ చేసుకొని రీయూజ్ చేసుకోవచ్చు. సో దాట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ టిష్యూస్. ఇవి మన ఏ సూపర్ మార్కెట్స్లో అయినా దొరుకుతున్నాయండి, డీమార్ట్ కానీ, రిలయన్స్ కానీ, ఎక్కడైనా ఇవి దొరుకుతున్నాయి. సో దీని అయితే లింక్ నా దగ్గర లేదు, మీ నియర్ బై సూపర్ మార్కెట్స్లో చెక్ చేయండి, ఇవి బాగానే దొరుకుతున్నాయి. అండ్ ఇవన్నీ నీట్గా ఆర్గనైజ్ అయితే చేసేసుకున్నానండి. అండ్ ఇవన్నీ చేసేటప్పుడు ఇంట్లో కబుర్లు చెప్పుకుంటూనే చేస్తానండి. నేనేదో నా పనే ఇంపార్టెంట్ అన్నట్టు పనిలోనే పడిపోయి పని చేయను. బట్ ఇంట్లో అందరితో మాట్లాడుకుంటూ పని అయితే కానిచ్చేస్తాను. అండ్ వీకెండ్ కొంచెం టైం దొరికినప్పుడు ఇట్లాంటి పనుల మీద ఇన్వెస్ట్ చేస్తాను నేను ఆ టైంని. సో దాట్ వీక్ డేస్ మనకి రెగ్యులర్ రొటీన్లో పడి అప్పుడు మళ్ళీ ఈ పనులన్నీ చేయటం కొంచెం హెక్టిక్గా అయితే అవుతుంది, కాబట్టి ఇలా చేస్తానండి. అండ్ ఇంటిని ఒక్కసారి సర్దాము ఇంకా మళ్ళీ ముట్టుకోక్కర్లేదు అన్నది ఉండదు కదండి. టైం టు టైం ఎప్పటికప్పుడు ఏ వస్తువు ఎక్కడ ఉన్నది అని చెక్ చేసుకోవాలి. అండ్ దాన్ని ఎలా ఆర్గనైజ్ చేయాలి అని చూసుకోవాలి. ఎస్, అదే జీవితం లాగా బతకక్కర్లేదు, కానీ వెన్ యు ఆర్ వాచింగ్ అ టీవీ ఇట్లా ఈ పనులు చేసేసుకోండి, లేకపోతే అందరూ ఉన్నారు వాళ్ళతో కబుర్లు చెప్తున్నప్పుడు ఇట్లాంటి పనులు చేసేసుకున్నాము అంటే వీ కెన్ ఎంజాయ్ విత్ ద ఫ్యామిలీ, అట్ ద సేమ్ టైం వీ కెన్ ఆర్గనైజ్ ద హౌస్. అండ్ నేను అవన్నీ చేస్తున్నప్పుడు ఇవాళ మా వారు సింపుల్గా ప్రాన్ బిర్యానీ అయితే చేసేసారండి. సో ఇది ఇవాళ లంచ్ మాకు. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోవద్దు. మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి ఇఫ్ యూ లైక్ ద కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.